కేసీఆర్ మానస పుత్రికగా మొదలుపెట్టిన కాళేశ్వరం కథ ఇప్పుడు టోటల్ గా రివర్స్ అయింది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమైంది. 2 పిల్లర్లు కుంగితే ఇంత రాధాంతమా అని కేసీఆర్ స్వయంగా ఎదురుదాడికి దిగుతున్నారు. మరి మేడిగడ్డ రిపేరుకు పనికి వస్తుందా? కేసీఆర్ అన్నట్లు కాఫర్ డ్యాంతో నీళ్లు ఎత్తిపోయవచ్చా? ఈ విషయాలను డీకోడ్ చేద్దాం. కాళేశ్వరం ఫెయిల్యూర్ ఇష్యూలోకి వెళ్లే ముందు కేసీఆర్ డైలాగ్ తో మొదలు పెడదాం. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి. తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది. రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. చూశారుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న కహాని. జస్ట్ 2 పిల్లర్లు కుంగిపోయాయి, రిపేర్ చేసి వాడండి, ఇది డైలాగ్. నిజంగా కేసీఆర్ చెప్పినట్టు ఇది అంత సులువైన విషయమా? కానే కాదు. ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుంటేనే పునాది బలంగా ఉండేలా 10 కాలాల పాటు నిలిచేలా చూసుకుంటారు. మరి ప్రజాధనంతో 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన బ్యారేజ్ పునాది ఇంకెంత బలంగా ఉండాలి? ఇది భారీ ఖర్చుతో కట్టిన ప్రాజెక్ట్ 4 ఏళ్లకు కుంగిన సందర్భం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిది కావచ్చు. కాళేశ్వరం కేసీఆర్ మానసపుత్రిక, ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతం. నదికి నడకలు నేర్పాం, ఏకంగా ఓ నదినే ఎత్తిపోశాం. ఇలాంటి భారీ డైలాగులు చెప్పుకోవటానికి వినటానికే బావుంటాయి. వాస్తవంగా జరిగిందేంటో చూద్దాం. నిజానికి తుమ్మిడిహిట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల డిజైన్తో తక్కువ ఖర్చులు, ఎక్కువ ఎకరాలకు సాగునీరందించే పరిస్థితి ఉండేది. మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుందన్న వాదన సహా ఇతర కొన్ని కారణాలు చూపి కేసీఆర్ మొత్తం రీడిజైన్ చేసేశారు. ఖర్చు అమాంతం పెరిగింది. కిందికి వచ్చిన నీళ్లను మళ్లీ ఎత్తిపోయటం, కరెంటు ఖర్చులు తలకు మించిన భారమయ్యింది. అయినా భరిద్దాం. ఇంత చేసి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగటం, అది 4 ఏళ్లలోనే. అంటే నిర్మాణం ఎలా సాగిందో ఎవరినడిగినా చెప్పేస్తారు. కానీ దీన్ని బీఆర్ఎస్ మాత్రం అదో చిన్న సమస్య అంటూ లైట్ తీసుకుంటోంది. కేసీఆర్ పేరు 10 కాలాల పాటు చెప్పుకోవాలి. కాళేశ్వరంతో తెలంగాణ కథ అంతా మారిపోయిందనుకోవాలన్న ఉద్దేశం కనిపించింది తప్ప దాన్ని నిర్మాణ సమయంలో పర్యవేక్షణ అంతా గాలి కొదిలేశారన్నది నిజం. కాళేశ్వరం గురించి ఒక్క సంస్థ అయినా అద్భుతమని చెప్పే పరిస్థితి లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదో పేకమేడ మాదిరి ఉందంటూ రిపోర్ట్ ఇచ్చింది. ఇటు రాష్ట్ర విజిలెన్స్ టీం కూడా ప్రాజెక్టు లోపాలను కళ్లకు కట్టింది. కాగ్ రిపోర్ట్ అయితే కాళేశ్వరం కథంటూ పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా తేల్చేసింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన రిపోర్టే. మరి వీటికి జవాబిచ్చేదెవరు? కనీసం బ్యారేజ్ గేట్లు ఎత్తితే నీళ్లు ఎంత పైనుంచి ఎంత ప్రెషర్తో కింద పడితే ఫౌండేషన్ కు ఇబ్బందుండదు అన్న కనీస పాయింట్ కూడా చూసుకోకుండా కట్టేశారు. అందుకే వరదలొచ్చినప్పుడు గేట్లు ఎత్తితే వాటి ద్వారా చాలా ఫోర్స్ తో కింద పడే నీళ్ల ప్రెషర్తో ఫౌండేషన్ డిస్టర్బ్ అయ్యింది. పైగా కింద ఉన్నదంతా ఇసుక వ్యవహారం. ఇంకే ఉంది, రిపేర్ చేయటానికి కూడా వీలులేని పరిస్థితి. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా 4 ఏళ్లలోనే జనం ముందు మౌనంగా ఉండిపోయింది. 1,00,000 కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితం. ప్రజలకు జవాబివ్వాల్సిన కేసీఆర్ 2 పిల్లర్లు కుంగితే ఏమైతది, రిపేర్ చేయించుకో అంటూ దబాయించేలా మాట్లాడుతున్నారు. పైగా మేడిగడ్డకు వెళ్లి కాంగ్రెస్ చరిత్రను ఎండగడతామంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి కేసీఆర్ అన్నట్టు రిపేర్ చేస్తే నిలబడే పరిస్థితుందా? నెట్ట నిలువున చీలిపోయిన పిల్లర్లు, ఇనుప రాడ్లు బయటకొచ్చిన దృశ్యాలు, మేడిగడ్డంతా మేడిపండు మాదిరిగా తయారైంది. దీన్ని నిర్మాణ సంస్థ రిపేర్ చేసే పరిస్థితి లేదు. పోనీ రాష్ట్ర సర్కార్ ముట్టుకుందామంటే నిలబడుతుందో మొత్తానికే ఊడుతుందో తెలియదు.
పైగా మళ్లీ అప్పులు చేసి కట్టాలి. అది పరిస్థితి. ఇంత జరిగి కాళేశ్వరం కథ అడ్డం తిరిగితే కేసీఆర్ ఇంకా సమర్థించుకునేలా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 91 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి ఉపయోగం అంటూ మాట్లాడారు. దాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇంత చేసి మేడిగడ్డ, అన్నారం ఈ 3 బ్యారేజ్లు బరాబరుంటేనే ఇవన్నీ సరిగా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా కాళేశ్వరంలో గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజ్. అదే మొదట చేతులెత్తేసింది. మరి మిగతా కెనాల్స్, పంప్ హౌజ్లు, బాహుబలి మోటార్లు, రిజర్వాయర్ల గురించి ఎంత చెప్పుకుంటే ఏం లాభం? ఒక ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు దాని సమగ్ర నివేదిక ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్లు కట్టుకుంటూ వెళ్లటమే కాళేశ్వరంలో జరిగిన తంతు. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులను ఇరిగేషన్ ఆఫీసర్లు చూసింది లేదు, చేసింది లేదు. ఇంత చేసి కట్టిన కాళేశ్వరంతో కొత్తగా సాగులోకొచ్చిన ఆయకట్టు కూడా అంతగా లేదు. కేవలం తాము ముందుగా అనుకున్న ప్రాంతాలకే నీళ్లిచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిండ్రు. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం, దీనిపైన అన్నారం, దానిపైన సుందిల. సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు, దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు. ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది. నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2 పిల్లర్లు కుంగిపోతే కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంటూ ఊగిపోతున్నారు మాజీ సీఎం. మరి కాగ్ ప్రశ్నలకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుకు అడుగడుగున అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుకు కేసీఆర్ ఇచ్చే జవాబేంటి? దీనికి జవాబులు కావాలంటోంది ప్రస్తుత సర్కార్.